హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇంకా అరుణాచలం నుంచి ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఇది వచ్చేసి సోమవారం రోజు మార్నింగ్ అనమాట. దర్శనం అది అయిపోయింది. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, నేను ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే వీడియో అయితే చూడండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము త్వరగా అయితే ఇంకా ట్రైన్ ఎక్కాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇంకా మేము జస్ట్ వచ్చాము, టికెట్స్ తీసుకున్నాము, ఇంకా ట్రైన్ వచ్చిందనమాట. ఏమాత్రం ఒక 2-3 మినిట్స్ లేట్ అయినా సరే ట్రైన్ మిస్ అయిపోయేదండి. దట్ మా లక్కీ అనమాట. సో పిల్లలు ఎక్కాలని కుశాలు పడ్డారు. ఇంకా వాళ్ళ కోరిక కూడా తీర్చినట్లు అనిపించింది. బట్ ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే మేము సీట్ వేసుకున్నామండి ట్రైన్లో. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, మేము సీట్ వేసుకుంటే మేము రావడం లేట్ అయ్యేటప్పటికి వాళ్ళు కూర్చునేసారనమాట, వేరే వాళ్ళు వచ్చి. సో ఇంకా కొంచెం వాళ్ళతో ఇష్యూ చేసి నేనైతే సీట్ తీసుకున్నాను, నాకు పిల్లల వరకు. ఇంకా మా హస్బెండ్కి అయితే పాపం సీట్ లేదనమాట. ఇంక అందుకని ఆయన పైన స్లీపర్ ఉంటే అక్కడైతే వెళ్ళి పడుకున్నారు. పర్లేదులే, ఏం కాదు, నేను ఇక్కడ ఉంటాలే అని చెప్పి అయితే అన్నారనమాట. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే ఒక స్టేషన్లో అయితే ఆగిందండి. ఇంకా అందుకనేసి పిల్లల కోసం అయితే ఇంకా స్నాక్స్ అవి తీసుకొచ్చారనమాట. అంటే పెరుగన్నం తెచ్చారులేండి, పెరుగన్నం తెచ్చారు. అంటే వాళ్ళకి టైం లేదు కదా తినడానికి. కరెక్ట్గా 1కి 1:30కి ఏమో ఆగిందండి. ఎక్కడో వేలూరు సంథింగ్ ఏదో, నాకు కూడా తెలియదు అక్కడ ఏరియాస్ అన్నీ కూడా, తమిళనాడు కదా. ఇంకా అక్కడెక్కడో ఆగితే 1:30 అలా అయిపోయింది, 1-1:30 అయిపోయింది టైం అయితే. పాపం పిల్లలకి ఆకలి కదా, మనం సరే ఉండగలుగుతాం కానీ పిల్లలు ఉండలేరు. ఇంక అందుకని వాళ్ళకైతే పెరుగన్నం తీసిచ్చామండి. ఇంకా వాళ్ళ వరకు అయితే పెట్టేసి ఇంకా కొన్ని సమోసాలు ఇంకా స్నాక్స్ ఏవో తీసుకొస్తే ఇంకా అవైతే తిని మేము కూడా సైలెంట్ అయిపోయామన్నమాట. ఇంకా మళ్ళీ తర్వాత పడుకొని అయితే నిద్రపోయామండి మేము. అంటే నైట్ కూడా నిద్ర లేదు కదా, ఇంకా అందుకని చెప్పైతే పడుకున్నాము. పిల్లలు ఇంకా మేము కూడా అక్కడే కొంచెం సేపు అట్లా నిద్రపోయామన్నమాట. ఇంకైతే తిరుపతికి అయితే వచ్చేసామండి. బస్ స్టాండ్కి వచ్చాము. ఇంక ఇక్కడికి వచ్చి అయితే మేము నాయుడుపేట బస్ అయితే ఎక్కేసామండి. అంటే ఇంకా అప్పటికే టైం వచ్చేసి 3:30 అయిపోయింది. మేము అక్కడ కరెక్ట్గా 11కి ట్రైన్ ఎక్కాము అరుణాచలంలో. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికైతే తిరుపతికి వచ్చేటప్పటికే 3:30 అయిందనమాట. ఇంకా 3:30 అవ్వగానే ఇంకా బస్ స్టాండ్కి ఎదురుగా అయితే ఒక రైల్వే స్టేషన్కి ఎదురుగా అయితే ఒక టిఫిన్ సెంటర్ ఉండింది. ఇంకా మేమైతే అక్కడ టిఫిన్ చేసేసామండి. నలుగురం కూడా అక్కడ టిఫిన్ అది చేసేసాము. ఇంకా ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి. ఇంకా నాయుడుపేటలో బండి పెట్టాం కదా, నాయుడుపేట వరకు అయితే బస్సు ఎక్కి ఇంకా నాయుడుపేట నుంచి అయితే బైక్లో అయితే ఇంటికి రావాలన్నట్లు. హలో ఎవ్రీవన్, ఇప్పుడే వచ్చామండి. మేమైతే ఇంటికైతే వచ్చేసాము ఫైనల్గా. ఇంకా ఫుల్ బేజారైపోయిందనమాట వాళ్ళైతే. పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళున్నారు. ఇంకా వాళ్ళకి స్నానానికి అది నీళ్ళు పెట్టేశాను నేను. ఇంకేంటంటే ఇంకా వంట చేయండి. యాక్చువల్లీ అయితే బయట నుంచి తెచ్చేసుకుందామని చెప్పాను, కానీ ఈరోజు బయట ఫుడ్ తిని అసలు ఏమీ మంచిగా అనిపించలేదన్నమాట. అందుకని ఇంట్లోనే కమ్మగా అయితే వండుకొని తిందామని అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. ఇంకా ఫస్ట్ అయితే స్నానాలు చేయాలండి. ఎట్లా ఉందంటే అట్లా ఉందన్నమాట. ఇంకా అదండి, ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం సపోర్ట్ చేయండి. సో ఇంకా అదనమాట, ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ స్నానం అది చేసేసి ఇంకా నైట్ డిన్నర్ చేసేసి పడుకున్నామండి. ఇంకా దాని తర్వాత అయితే ఏమి కూడా నేను షూట్ చేయలేదు. ఇది వచ్చేసి మంగళవారం రోజు మార్నింగ్ అనమాట. ఇంకా మంగళవారం రోజు మార్నింగ్ లేచి బట్టలు ఉన్నాయి, ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్కి అయితే వేసాను. వాషింగ్ మిషన్కి వేసి ఇంకా బట్టలు అవన్నీ వేసాను. ఇంకా వేసి ఇంకా మళ్ళీ వంట చేసుకొని తినేసి అయితే ఇంకా పడుకునేసామండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ లేచి అయితే ఇంకా తినేసి అంట్లు ఉన్నాయి, ఇంకా అంట్లు అయితే బయట వేసుకొని ఇంకా అంట్లు తోముకొని ఇంకా పనులు చేసుకోవాలన్నమాట. ఇంకా ఈవినింగ్ పనులు ఉంటాయి కదా. షాప్కి అయితే నేను వెళ్ళలేదు. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి పంపించలేదు. అంటే జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటారు కదా, ఇంకా మన వల్లే అసలు కావట్లేదు. ఇంకా చిన్నపిల్లలు ఇంకా వాళ్ళు కూడా పడుకోవాలి కదా, నిద్రకు అస్సలు ఉండలేరు. మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎందుకులే
ఇంకా ఎక్కువ అలసిపోతారు అని చెప్పి ఇంకా నేనైతే పంపించలేదు. ఇంకా అందుకని చెప్పేసి పడుకోబెట్టేసానండి వాళ్ళని. ఆఫ్టర్నూన్ కూడా ఎంత మంచిగా నిద్ర ఉంటే వాళ్ళకు కూడా అంత బాగుంటుంది అనమాట. ఇంకా నిద్ర కళ్ళతో ఇంకా అట్లా స్కూల్కి వెళ్ళినా కూడా సరే ఇంక అక్కడ నిద్రపోయి ఎందుకు మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అన్నట్లుగా అయితే నేను పంపించలేదు. ఇంకా షాప్కి అయితే నేను వెళ్ళలేదు, కానీ ఈయన వెళ్ళారండి. అంటే ఎవరో ఒకరు తీయాలి కదా, అసలు షాప్ క్లోజ్ చేయకుండా అయితే ఉండకూడదు కదా, అందుకని చెప్పి ఈయన చూసుకుంటారనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే నేను అంట్లు బయటేసానండి. ఇంకా అవన్నీ కూడా తోమేసుకుంటున్నాను. ఇంకా అంట్లు తోమేసుకొని ఇంకా ఇల్లు వాకిలు అవంతా కూడా నీట్గా అయితే చిమ్మేసుకోవాలి కదా. ఇంకా అదంతా చిమ్మేసుకొని ఇంకా ఇక్కడ చూడండి, నేను తోముతూ ఉంటే ఇంకా తోమి కడుగుతూ ఉన్నాను. ఇంక అక్కడేమో మా చిన్న పాప అవన్నీ కూడా నీట్గా అయితే అంట్లు గుట్లు సర్దుతూ ఉంది. మా పెద్ద పాప ఏమో వీడియో తీస్తుందన్నమాట. ఇంకా బాగా హెల్ప్ చేస్తుందండి విన్నీ అయితే. నాకు పనుల్లో బాగా హెల్ప్ చేస్తుంది. వాకిలి చిమ్మడంలో కానీ ఇంక ఈ విధంగా ఏమన్నా అంట్లు సర్దడంలో కానీ ఇంకా బట్టలు మడత పెట్టడంలో బాగా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. మా పెద్ద పాప కూడా హెల్ప్ చేస్తుంది, కానీ విన్నీ అంత కాదు. ఇంకా నేనేమో పనులు చేసుకున్నానండి. ఇంక ఇంత లోపలైతే మా తమ్ముడు వచ్చాడు. ఇంకా మా తమ్ముడు వస్తే ఊరికి వెళ్దాం రా అని అయితే చెప్పాడండి. పిలవడానికి అయితే వచ్చాడు, తీసుకెళ్ళడానికి. ఇంకా నేనైతే ఎందుకురా ఇప్పుడు అని చెప్పాను. ఇంకా మా పిల్లలు మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నారనమాట, ఊరికి అమ్మమ్మ దగ్గరికి అని చెప్పి. ఇంకా నాకైతే వాడు సర్ప్రైజ్ ఇచ్చాడు సడన్గా అయితే వచ్చి. ఇంకా ఇప్పుడు ఎందుకు అని చెప్తే వెళ్దాం రా అని చెప్పాడనమాట. ఇంకా మళ్ళీ వాడు ఉండడండి, ఫ్రైడే అయితే హైదరాబాద్కి వెళ్తాడు. ఇంకా వాడు సండే వచ్చాడు. యాక్చువల్లీ ఒకవేళ నేను అరుణాచలం వెళ్ళకుండా ఉంటే వాడు అప్పుడే వచ్చి తీసుకెళ్ళి ఉండేవాడు, కానీ నేను అరుణాచలం వెళ్ళాను. ఇంకా అందుకని ఇంకా వాడైతే మంగళవారం వచ్చాడనమాట. ఇంకా వచ్చి ఇదైతే ఈవినింగ్ టైము. పిల్లలు చూసారా, పిల్లలు అయితే రెడీ అయిపోయారు. ఇంకా నేనైతే ఇంకా జడ వేసుకుంటున్నానండి. జడ వేసుకొని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే ఇంకా వెళ్ళిపోతాము ఊరికైతే. అండ్ నేను ఎందుకు వెళ్తున్నానంటే ఏం లేదండి, ఊరికనే అనమాట. ఇంకా వాడు వచ్చాడు కదా, వాడు వచ్చినప్పుడు ఇంకా ఖచ్చితంగా నేను కూడా వెళ్ళాలన్నమాట. ఇంకా వెళ్తే కొంచెం బాగుంటుంది. అక్కడ వెళ్తే కొంచెం ఎంజాయ్మెంట్గా అందరూ వస్తారు, పిన్ని వాళ్ళు ఇంకా పిల్లలు అందరూ వస్తారనమాట. ఇంకా అందుకని వాడు కూడా నువ్వు కూడా ఉంటే బాగుంటుంది రా అని అయితే చెప్పాడండి. సరే ఇంకా అని చెప్పి ఇంక మా హస్బెండ్ని అడిగితే సరే వెళ్ళేసిరా, షాప్ నేను చూసుకుంటాను అని చెప్పారనమాట. ఇంకా సరేలే నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది అన్నట్లుగా అయితే వెళ్ళానండి. ఇంకా నేను పిల్లలు మా తమ్ముడితో ఇంకా బైక్లో వెళ్ళానమాట. ఇక్కడ ఏంటంటే ఇంక జడ వేసేసుకున్నానండి. కొంచెం ఇట్లా ఫేస్ వాష్ చేసేసుకొని, అంటే టైం లేదు, నేను పనులు చేసుకుంటున్నప్పుడే వాడు వచ్చాడండి, రా పోదాము అని చెప్పి. ఇంకా మళ్ళీ సడన్గా చెప్పాడనమాట. ఇంక సర్లే ఎందుకు వాడిని వెయిట్ చేయించడం అని చెప్పి ఇంకా త్వరగా అయితే పిల్లల్ని రెడీ చేసేసి ఇంక నేను కూడా ఊరికే అలా కాళ్ళు చేతులు కడుక్కొని అయితే రెడీ అయిపోతున్నాను. సో ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయామండి. ఇంకా మా పెద్ద పాపను అయితే ఎదురు రమ్మని అయితే చెప్పాను నేను. ఇంకా తనైతే వెళ్ళింది ఎదురు రావడానికి. ఇంకా కొంచెం దూరం అట్లా ముందుకెళ్తే ఎదురు వస్తుంది అనమాట. ఏమో మాకు అలా కొంచెం సెంటిమెంట్ మా పెద్ద పాపని ఎదురు రమ్మని చెప్పడానికైతే. ఒకటి నేనైనా వెళ్తాను, లేదంటే మా పెద్ద పాపనైనా పంపిస్తానండి. ఎందుకో కొంచెం అట్లా మంచిగా ఉంటుంది అన్నట్లు ఫీలింగ్ అనమాట ఇంట్లో అందరికీ కూడా. ఇంకా అందుకని మా పెద్ద పాపనైతే ఎదురు రమ్మని చెప్పేసాము. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇంకా ఊరికైతే. ఇంకా నేను దారిలో కూడా ఏమీ కూడా తీయలేదు. ఏముందులే ఇంకా రెగ్యులర్గా చూపించేదే కదా, ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా చూపించేదే కదా అని చెప్పి ఇంకా నేనైతే ఇంకా అక్కడక్కడ అయితే నేను షూట్ చేశానండి. ఇంకా ఒకటే ప్రయాణాలండి, నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఈ మంత్లో అయితే చాలాసార్లు ప్రయాణాలు అనమాట. అంటే మొన్న వీక్ కాకుండా లాస్ట్ వీకే వెళ్ళాను నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి. ఇంక మళ్ళీ తమ్ముడు వచ్చేటప్పటికి ఇంక ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంటికి వచ్చేసానండి. నేను ఇంటికి వచ్చే లోపలైతే ఇంకా అమ్మమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు ఇంకా అందరూ కూడా వచ్చేస్తున్నారు. ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట అందరూ కూడా. పిల్లలు చూడండి అమ్మమ్మని చూసేతలకి ఎంత హ్యాపీ అయిపోయారో. మా అమ్మకైతే సర్ప్రైజ్ ఇచ్చాము. అసలు మా అమ్మకి ఏం అర్థం కావట్లేదు.
ఇంకొకటి ఏం చేసామంటేనండి, అమ్మ మీద అయితే ప్రాంక్ చేసాము. ఇంకా ఆ ప్రాంక్ వీడియోని మాత్రమే నేను సపరేట్గా అయితే పోస్ట్ చేస్తానండి. ఒకసారి అయితే మీరు చూడండి, నేను పోస్ట్ చేసిన దాన్ని అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేశాను ప్రాంక్ని. నేనైతే కొంచెం ఆలోచించాను, అమ్మ మీద చేస్తున్నాము టెన్షన్ పడిపోతుందేమో అనేసి. అయినా సరే కొంచెం ధైర్యం చేసామండి, ఏం కాదులే చేద్దాం ఒకసారి. ఇప్పటి నుంచి కాదు, అసలు ఎప్పటి నుంచో ఉంది ప్రాంక్ చేద్దాం అనేవి థాట్ అయితే. కానీ మాకు టైం అనేది కుదరలేదు. అండ్ ఈసారి అయితే నేను అమ్మకి చెప్పకుండా ఊరికి వస్తున్నాను కదా, అంటే మా తమ్ముడు మా అమ్మకి కూడా చెప్పలేదండి నేను తీసుకొచ్చే విషయము. నన్ను తీసుకొచ్చే విషయాన్ని అమ్మకి కూడా చెప్పలేదన్నమాట. ఇంకా వాడికేదో అనిపించి ఇంకా వచ్చేసాడు వాడైతే తీసుకొద్దామని చెప్పి. ఇంకా అందుకని మేమైతే ఇదే మనకు దొరికిన మంచి అవకాశం అని చెప్పి ఇంకా మేమైతే తీసాము. ఏం చేస్తున్నావు? ఏమేమి వేస్తుంది? ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు కూడా వేస్తున్నావా? అన్నీ ఏంచవా? ధనియాలు అన్నీ ఏంచవు. ఓకే, తెలీదు డాడీ, తెలీదు మా చెప్పలా. ఫోన్ చేస్తుందా? సరే డాడీని ఫోన్ చేద్దామా? డాడీని కూడా అందేదా సర్ప్రైజ్ చేద్దామా? ఇంకా అదనమాట, అలా ఉందండి. ఇంకా అమ్మ అయితే మిరప్పొడి ప్రతిసారి అట్లాగే కొట్టిస్తుంది. అంటే ఎండుమిరపకాయల్లో ధనియాలు, ఇంకా కందిపప్పు, జీలకర్ర, మిరియాలు, ఇంకా కొంచెం ఐటమ్స్ చెప్పింది కదా, ఇంకా అవన్నీ కూడా వేయించుకొని ధనియాలు మాత్రం ఎండబెట్టుకొని ఇంకా అలా అయితే మిరప్పొడి కొట్టిస్తుందండి. బాగుంటుంది, అసలు స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుందండి. మనం కర్రీస్లో వేసుకున్నా కూడా సరే కూర చిక్కగా రుచిగా చాలా బాగొస్తుంది. అండ్ ఇక్కడ చూసారా, పిల్లలు రాగానే అయితే ఇంకా మా అన్న వాళ్ళ పాప తను ఇంకా అమ్మాయి చేత అయితే షాప్కి వెళ్ళి అయితే తెప్పించుకున్నారు తినేయడానికి. ఇంకా ఇక్కడికి వచ్చారంటే వీళ్ళని ఎవ్వరూ ఇంకా ఆపలేరండి. ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. అసలు నేను చెప్పినా కూడా నా మాట కూడా అస్సలు వినరు. ఇంకా మంచిగా ముదిగారము, ఎవరైనా కూడా అంతే కదా, అమ్మలు తాతలు అంటే ముదిగారంగా ఉంటారు. ఇంకా లెక్క అనమాట. ఇంకా మనవరాలు వచ్చేటప్పటికి మా అమ్మకి ఆనందానికి అసలు హద్దులు లేవు. మొన్న వచ్చిపోయానండి, అసలు ఒక 20 days కూడా కాలేదు, ఒక 10 days బ్యాకే వచ్చిపోయాను. ఇంకా మళ్ళీ అంత లోపల మా అమ్మ చెప్తుంది, నువ్వు వచ్చి 10 రోజులేనా అయింది ఊరికి వెళ్ళి, నాకేమో ఎన్నో వారాలు అయిపోయినట్లు అనిపిస్తుంది అని చెప్తుందనమాట. అట్లా ఉంటుంది అమ్మ ప్రేమ అంటే. అండ్ ఇక్కడ వచ్చేసి మిరప్పొడి దంపించుకొచ్చేసారు. ఇలా వస్తుంది మిరప్పొడి అయితే, మీకు చూపిస్తున్నాను దంపించుకొచ్చిన తర్వాత. ఇంకా అదైతే కొంచెం సేపు అట్లా ఆరబెట్టాలని చెప్పి ఇంక అట్లా అయితే లోపలికి పెట్టేశారండి ఫ్యాన్ గాలికి అయితే. ఇంకా ఈవినింగ్ వచ్చేసి తమ్ముడు పానీపూరి తెచ్చాడనమాట. ఇంకా అదే అందరం కూర్చొని తింటున్నామండి. ఇంకా అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యామంటే బయట నుంచి ఏదో ఒకటి తెప్పించుకొని అయితే తింటూ ఉంటాము. ఇంకా కాసేపటికి ఇంకా మా నాన్న అయితే రోటీసు, ఇంకా మష్రూమ్ కర్రీ, తర్వాత వచ్చి అండా కీమా, ఇంకా చికెన్ కర్రీ తీసుకొచ్చారనమాట. ఇంకా చెప్పాను కదా నేను వచ్చానంటే అట్లా ఉంటుంది ఇంట్లో స్పెషల్స్ అయితే. ఇంకా అవే అమ్మ అందరికీ కూడా పెడుతూ ఉంది ప్లేట్లో. ఇంకా చూసారు కదా, రోటీస్ కర్రీస్ చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇంకా నాన్నైతే తినేసి పడుకోవడానికి అయితే రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇంకా నాన్న వెళ్ళిపోయిన తర్వాత అయితే మేమందరం కూడా గ్రూప్గా కూర్చొని అయితే కొంచెం కబుర్లు చెప్పుకుంటూ కొన్ని అలా జోక్స్ వేసుకుంటూ ఇంకా అట్లా తింటూ ఉంటాం అనమాట. సరదాగా ఉంటుంది. ఇంకా అమ్మ పెడుతూ ఉంటే నేనైతే అందరికీ అందిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా వాళ్ళకి అందరికీ అందించిన తర్వాత అయితే నేను కూడా ఫైనల్గా ప్లేట్లో, అది నాకు కూడా అయితే ఫైనల్గా ప్లేట్లో వేసేసింది. ఇంకా నేను కూడా వేసేసుకున్నాను. ఇంకా చూసారు కదా నా ప్లేట్ అయితే అదండి. నాకు నచ్చింది వచ్చి మష్రూమ్ కర్రీ, నాకు చాలా ఇష్టము. నేను మష్రూమ్ కర్రీ తినకముందు అండాకి మంచిగా తినేదాన్ని. ఇంకొకసారి మష్రూమ్ కర్రీ టేస్ట్ చేసిన తర్వాత నుంచి నాకు మంచిగా నచ్చేసింది ఆ కర్రీ అయితే చాలా. ఇక్కడైతే నేను ఇంకా మా అల్లుడైతే, అంటే మా అన్న వాళ్ళ అబ్బాయి, మేమిద్దరం అయితే కూర్చొని
ఎంజాయ్ చేస్తూ తింటున్నామండి. సో వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.